ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయను, భూస్థాపితం చేస్తా అని చెప్పి గర్వంగా మాట్లాడినాడు. అదంతా మనం మనసులో పెట్టుకొని ఒక యుద్ధంలా ఆయన సిద్ధమన్నాడు. మనం సంసిద్ధమై ప్రతి ఒక్క ఓటరు ఒకరు కాదు ఒక వ్యక్తి శక్తిగా మెలిగి ఒక్కొక్కరు 20 నుంచి 30 ఓట్లు సంపాదించి, అయ్యా నువ్వేంద్ర ఎగరేసే జన ఇంటి మీద, బీసీ సోదరుల ఇంటి మీద, తెలుగుదేశం కార్యకర్తల ఇంటి మీద పెద్ద ఓటేసి గెలిపించి మే 13 తారీఖున జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరేసి ఇదిలో తెలుగుదేశం భవన్ అని చెప్పి చూపించాలని మనం చేసుకుంటున్నాను. మన పెద్ద ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి పెద్ద ఆయన గెలుపు కోసం కృషి చేయాలని మనకు అనిపించింది. మనకి ఇక్కడ ఎవరి ప్రలోభాలు, ఎవరి ఒత్తిళ్లు, ఎవరి కారణంగా మనం పోలే. ముందే పెద్ద ఆయన మనం 15 ఏళ్ల నుంచి పెద్ద ఆయన మనం పోయినా కానీ ఒకటిగా పోయినా కానీ ఆయన పలుకుతాడు కాబట్టి ఎక్కడ పోయినా ఎవరు పెంచినా కానీ మనం పోకుండా పెద్ద ఆయన టికెట్ వచ్చానే మనం ఆయనకు చేయాలనే సంకల్పంతో పెద్ద ఆయన కలిసి మనమే ఆహ్వానించినాం. ఒకసారి తెలుగుదేశం పార్టీకి జై, నంద్యాల వరదారెడ్డి గారికి సైకిల్ గుర్తుగా మన ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. తెలుగుదేశం పార్టీకి జై. నంద్యాల వరదారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ఎంపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి బీజేపీ జనసేన పార్టీ పొత్తుతో మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి మీ అందరి ముందు సవినయంగా మనవి చేసుకుంటూ పెద్ద అడుగడుగునా ప్రతి ఒక్కసారి ప్రతిరోజు ప్రతి మనిషి 10 మందికి చెప్పి పెద్ద ఆయన గెలిపించుకుంటామని చెప్పి మీ అందరి ముందర సవినయంగా మనం చేసుకుంటూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ సవినయంగా. తెలుగుదేశం పార్టీకి జై, నంద్యాల వరదారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి జై.